మన ఇళ్లల్లో తరచుగా వినిపించే నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి గురించిన సాంస్కృతిక విశ్వాసాలు, అలాగే వీటిని పోగొట్టుకోవడానికి చారిత్రకంగా మన పెద్దవాళ్లు పాటించిన కొన్ని ఖచ్చితమైన ఇంటి పరిహారాలను కూడా ఈ విశ్లేషణలో మ్యాప్ చేస్తూ లోతుగా అర్థం చేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే ఈ నెగటివ్ ఎనర్జీ సంకేతాలు, దాన్ని తరిమికొట్టే ఇంటి పరిహారాలు, మనం తీసుకోవలసిన వ్యక్తిగత జాగ్రత్తలు, సింహద్వారం వాస్తు నియమాలు, అలాగే కొన్ని ముఖ్యమైన శకునాలు. మన మొదటి విభాగం సంకేతాలు, లక్షణాలు. అసలు ఇంట్లో ఈ నెగటివ్ ఎనర్జీ ఉందనడానికి సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం కనిపించే సంకేతాలు ఏంటి అనేది చూద్దాం. అసలు నరదృష్టి అంటే ఏంటి? మన మూల కథనం ప్రకారం అదొక నెగటివ్ ఫోర్స్. ఇది మనిషి వ్యక్తిగత ఎదుగుదలను, కుటుంబ ప్రశాంతతను అడ్డుకుంటోందని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో ఏవైనా పెద్ద డిస్టర్బెన్సెస్ వస్తే దానికి ఈ కనిపించని శక్తులే కారణమని నమ్ముతారు. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలుంటే ఈ ప్రభావం వాళ్లమీద ఇంకా త్వరగా పడుతుందట. మరి ఈ దృష్టి తగిలిందనే ఎలా తెలుస్తుంది? భౌతికంగా జరిగే కొన్ని సంఘటనలను బట్టి దీన్ని పసిగట్టచ్చు. ఉదాహరణకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ రావడం, లేదా పీడకలలు రావడం లాంటివన్మాట. అలాగే ఎంతో ఇష్టంగా పెంచుకునే తులసి మొక్క సడన్గా వాడిపోయినా, వంటగదిలో పాలు మాడిపోయినా, లేదా చేతిలోంచి పదే పదే ఉప్పు కింద పడిపోతున్నా ఇవన్నీ లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి సూచనగా భావిస్తారు. దేవుడి పటాలు అకస్మాత్తుగా కిందపడటం కూడా ఒక పెద్ద నెగటివ్ సంకేతంగా చెబుతారు. ఈ లక్షణాలైతే చూశాం కదా. మరి ప్రతికూల శక్తులను పారద్రోలి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు రెండో విభాగంలో పరిశీలిద్దాం. ఇంటి శక్తిని శుద్ధి చెయ్యడానికి ఒక పక్కా సాయంత్రం రొటీన్ను ఈ సోర్స్ మనకు సూచిస్తుంది. అదెలాగంటే, ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లల్లో కాస్త కల్లుప్పు వేసి నేలను తుడవడం, ఇల్లంతా బూజూ సాలెగుళ్ళు లేకుండా నీట్గా ఉంచడం, అన్నిటికంటే ముఖ్యంగా నిద్రపోయే ముందు కర్పూరం, లవంగాలు వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపించడం. ఈ న్యాచురల్ ఎలిమెంట్స్ వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుందని గట్టిగా నమ్ముతారు. సరే, ఇల్లు క్లీన్ అయిపోయింది. ఇక మూడవ విభాగంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. వయసును బట్టి ఈ వ్యక్తిగత జాగ్రత్తలు ఎలా మారతాయో తెలుసుకుందాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వయస్సును బట్టి, మనుషులను బట్టి ఈ రెమెడీస్ మారిపోతున్నాయి. ఉదాహరణకు పిల్లలకైతే వారానికి ఒకసారి ఉప్పుతో దిష్టి తీస్తారు. ఆడవాళ్లు కూడా ఏదైనా శుభకార్యాల నుంచి రాగానే ఇదే చేస్తారు. కాని పెద్దవాళ్ల విషయానికొస్తే సడన్గా ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి వస్తే వెంటనే ఎర్రనీళ్లతో దిష్టి తీయడాన్ని ఈ మూలకథనం సూచిస్తోంది. ఇది గమనించండి. శతాబ్దాలుగా వస్తున్నా కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రావటం అనే ఆచారం మనందరికీ తెలిసిందే. అయితే దీని వెనుకున్న లాజిక్ కేవలం పరిశుభ్రత మాత్రమే కాదట. బయట మనం తిరిగి వచ్చినప్పుడు మనతో పాటే వచ్చే ఆ దిష్టిక్రిములు గడప దాటి ఇంట్లోకి రాకూడదనే ఒక స్ట్రాంగ్ ఉద్దేశం ఈ ఆచారం వెనక దాగి ఉందని ఈ సోర్స్ వివరిస్తోంది. భలే ఉంది కదే కాన్సెప్ట్. ఇంటి బయట ఉన్నప్పుడు పాటించాల్సిన కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు మీద ఎవరైనా పడేసిన నిమ్మకాయలను అస్సలు తొక్కకూడదు. తలస్నానం చేశాక రాలిన జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అలా చేస్తే బయటి నెగటివ్ ఎనర్జీని మనమే ఆహ్వానించినట్లు అవుతుంది. అలాగే ముఖం తెలియని వాళ్లకు పాత బట్టలు దానం చేయకపోవడమే మంచిది. ఇంకో ఫేమస్ పద్ధతి, నెగటివ్ ఎనర్జీ దరిచేరకుండా కాలికి నల్లదారం కట్టుకోవడం. ఇది చాలామంది పాటించేదే. ఇక మన 4వ విభాగం ఇంటి భౌతిక సరిహద్దుల గురించి, అంటే సింహద్వారం, ఇంకా ఇంటి లోపలి వాస్తు సూత్రాల గురించి చూద్దాం. చాలామంది ఇళ్ల గుమ్మానికి రాక్షసుల బొమ్మలు లేదా భయంకరమైన మాస్కులు పెడుతుంటారు, చూసేవాళ్ల దిష్టి తగలకూడదని. కాని వాస్తుసూత్రాల ప్రకారం ఇదొక కామన్ మిస్టేక్. అలా మాస్కులు పెట్టుకునే బదులు వినాయకుడి పటం పెట్టుకోవడమే కరెక్టట. దీనివల్లే ఆటంకాలు తొలగిపోయి ఇంటికి నిజమైన శుభం గలుగుతుందని ఈ కథనం స్పష్టంగా చెబుతోంది. ఈ టేబుల్ ఒకసారి చూడండి. మన ఇళ్లల్లో మూలన పడేసే వస్తువులు కూడా ఎలా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయో ఇందులో క్లియర్గా ఉంది. పనిచేయని గడియారాలు, పాత పేపర్లు, పగిలిపోయిన అద్దాలు లేదా విరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ వాస్తు ప్రకారం అస్సలింట్లో ఉండకూడదు. ఇవి దరిద్రానికి కారణమని, మన ఆర్థిక వృద్ధికి ఆటంకాలు కలిగిస్తాయని సాంప్రదాయకంగా విశ్వసిస్తారు.
ఇక గుమ్మం దగ్గర పాటించాల్సిన మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం నిమ్మకాయకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి 2 వైపులా పెట్టడం, అమావాస్యకు గుమ్మడికాయ కట్టడం లాంటివి దిష్టిని తగ్గిస్తాయని నమ్ముతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ రూలేంటంటే రాత్రిపూట ముగ్గు వెయ్యకూడదు. ఉదయాన్నే వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తేనే ఆ ఇంటికి మహాలక్ష్మి వస్తుందనేది నమ్మకం. ఇంట్లో ఉండే బరువైన ఫర్నిచర్ను కూడా ఒకేచోట ఉంచకుండా అప్పుడప్పుడు జరుపుతూ క్లీన్ చెయ్యాలట. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. 5వ విభాగం శకునాలు మరియు సంప్రదింపులు. ఇందులో రాత్రి సమయంలో ఎదురయ్యే సంకేతాలు, వాటి సేవల గురించి చర్చిద్దాం. ఇక్కడ 2 కంప్లీట్ ఆపోజిట్ అర్ధరాత్రి శకునాలను పోల్చి చూశారు. ఒకటి, అర్ధరాత్రి కుక్కలు ఏడిస్తే అది అరిష్టంగా భావిస్తారు. దానికి పరిహారంగా గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లాలని సూచిస్తారు. దానికి భిన్నంగా రాత్రిపూట గజ్జర శబ్దం వినిపిస్తే ఇదేదో దెయ్యం కాదండోయ్, ఇది ఏకంగా ఇంటికి శ్రీమహాలక్ష్మి రాకకు సంకేతమని ఈ మూలగ్రంథం అంటోంది. సూర్యాస్తమయానికి సంబంధించినొక పక్కా ట్రెడిషనల్ రూలిది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు ఊడవడంగాని, చెత్తను ఇంటి బయట పడేయడంగాని అస్సలు చేయకూడదు. బహుశా మన ఇళ్లల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు పెద్దవాళ్లు ఈ మాట చెప్పే ఉంటారు కదా. ఇక ఈ మూల కథనం చివర్లో ఒక జ్యోతిష్య సేవను కూడా ప్రస్తావించారు. అదేంటంటే శ్రీశ్రీ భద్రకాళి వారాహిదేవి జ్యోతిష్యాలయం నుంచి మహాదేవస్వామిగారు కేవలం ఒక ఫోటో, పేరు ఆధారంగా సమస్యల మూల కారణాన్ని విశ్లేషిస్తారని ఇక్కడ పేర్కొన్నారు. భార్యాభర్తల గొడవలు, ఆర్థిక సమస్యలు, కోర్టు వ్యవహారాలు లాంటివి మంత్రశక్తితో, పూజా విధానాలతో పరిష్కరిస్తామని ఇందులో వివరించారు. దానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ కూడా ఈ కథనంలో ఇచ్చారు. ముగించే ముందు ఒక్క ఆసక్తికరమైన ఆలోచన. ఇన్ని చారిత్రక పరిహారాలు, నియమాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ పురాతన గృహ ఆచారాలు, శకునాలు, వాస్తు నియమాలు ఇప్పటి మన ఆధునిక కుటుంబాల దైనందిన జీవితాన్ని, సైకాలజీని నేటికి ఎంత బలంగా ప్రభావితం చేస్తున్నాయంటారు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. మళ్ళీ మరో మంచి అంశంతో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్